జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మొన్న ఒక వీడియో చేశాను రామాదేవి గారి. ఆడపిల్లల ఇంటికి వెళ్ళటం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంత బాధలు పడ్డారు, ఆవిడ ఎంత ఆశ్రమానికి వెళ్ళారనే దాని గురించి వీడియో చేశాను. దాని గురించి కామెంట్స్ చాలా పాజిటివ్గా వచ్చిన ఒక 5-6 మాత్రమే నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. దాంట్లో ఒక 5 మాత్రం కూతుర్లు కొంతమంది పెట్టారు, ఒక 2 కామెంట్స్ మాత్రం జెంట్స్ పెట్టారు. అంటే పెట్టిన వాటిల్లో కొంచెం తేడాగా ఉన్న కామెంట్ల గురించి మీకు చెప్తాను ఇవాళ. ఒకళ్ళు అడిగారు, ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఆడపిల్లల్ని అంతం చేస్తున్న రోజుల్లో మీరు ఆడపిల్లల ఇంటికి వెళ్ళటం వల్ల రమాదేవి గారికి ఇలా జరిగిందని చెప్తే ఇంకా ఆడపిల్లల్ని ఇంకా చులకనగా చూస్తుంది కదా సమాజం అని. కాదండి, దానికి ఆన్సర్కి సమాధానం కాదండి. ఆడపిల్లలు తేడాగానే ఉన్నారు, మగపిల్లలు తేడాగానే ఉన్నారు. తల్లులు ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆస్తులు కానీ డబ్బు కానీ పిల్లల దగ్గర వదిలేసుకుంటే వెనక్కి తిరిగి తీసుకోలేరు. ఇలా రమాదేవి గారు అయితే ధైర్యం చేసి ముందుకు వెళ్ళిపోగలిగారు కాబట్టి ఆవిడ జీవితం బాగుందని నేనైతే అనుకుంటున్నాను. లేదు అంటే చులకన భావంతో ఒక మనిషి దగ్గర బతకాల్సిన పరిస్థితి రాకూడదని ఏ తల్లులకి ఏ కూతురు కన్నా కానీ తల్లిని ఇలా అవమానిస్తే ఇట్లా వెళ్ళిపోతారు అనే వీడియో రూపంలో చెప్పాలనే ఉద్దేశమే తప్ప ఆడపిల్లల్ని చులకన చేసే భావం నాకైతే లేదు. ఎందుకంటే నేను కూడా ఒక ఆడవిడనే కాబట్టి అందుకని మీరెవరు తప్పుగా భావించద్దు. రెండోది, ఇంకో అమ్మాయి పెట్టింది, అమ్మా మీకు తెలీదు మా అమ్మ నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో, ఎంత రాచిరంప అని పెట్టిందో. ఆవిడికి ఆరోగ్యం బాగుండకపోతే తమ్ముళ్ళు ఇద్దరు పట్టించుకో, అన్న ఒక తమ్ముడు మా అన్నయ్య తమ్ముడు పట్టించుకోకపోతే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేనే దగ్గరుండి మా అమ్మని చూసుకున్నాను, నేనే దగ్గరుండి మా అమ్మకి సేవలు చేశాను. హస్బెండ్ ఎన్నిసార్లు మన కుటుంబం పట్టించుకో, వాళ్ళకి కొడుకులు ఉన్నారు, నీకు సంబంధం లేదు అని చెప్పినా సరే మా అమ్మ దగ్గర ఉండి హాస్పిటల్లో జాయిన్ అయితే నేనే ఉండి చేశాను, నేనే చెందాను. కనీసం మా తమ్ముళ్ళకి కానీ మా అన్నయ్యకి కానీ ఎలాంటి బాధ్యత అప్పచెప్పకుండా చేస్తే నా భర్త విసుగు చెంది నన్ను వదిలేసి వెళ్ళిపోయినా కూడా తల్లే నాకు దేవత అని చెప్పి మా తల్లి దగ్గర ఉండి నేను చాకరీ చేసుకున్నాను, పిల్లలు లేరు నాకు. అప్పుడు ఒకనొక టైంలో ఆస్తి పేపర్ల మీద సంతకా పెట్టాల్సి వస్తే అన్నయ్య తమ్ముడు వచ్చి అడిగితే అమ్మ తదనంతరం చూద్దాం లేరా అని చెప్పి నేను మాట్లాడాను. సంతకం పెట్టమ్మా అంటే నన్ను, నా పేరు లక్ష్మి అండి, సంతకం పెట్టమంటే పేరేమన్నా తప్పుగా చెప్పుంటే సారీ, కానీ ఆవిడ ఆ వీడియో చూస్తారు. సంతకం పెట్టమంటే నేను పెట్టలేదు, పెట్టకపోతే మా అమ్మగారి దగ్గరుండి నువ్వు ఆ సంతకం పెడతావా పెట్టవా అని చెప్పి బలవంతం చేసి నా చేత టార్చర్ చేసి నన్ను మా దగ్గరుండి నా తల్లే వాళ్ళకి సంతకం పెట్టి ఇచ్చేటట్టు చేసింది. ఇవాళ నేను కానీ నా తల్లి తినడానికి కానీ లేకపోతే మళ్ళీ నేనే ఆధారమయ్యి పని చేసుకుంటూ మా తల్లిని బతికించుకుంటూ చేసుకుంటున్నాను, ఇదండి నా పరిస్థితి అని చెప్పింది ఆవిడ. నా బాధ దేవుడికి కూడా తెలియదండి, అంత బాధపడుతున్నాను అని చెప్పారు ఒక ఆవిడ. ఒక ఆయన చెప్పాడు, అమ్మా ఆడపిల్లల విషయంలో చెప్పి కనువిప్పు కలిగించావు, మేమిద్దరు మగపిల్లలం, మా చెల్లెల దగ్గర మా అమ్మను ఉంచుకుంటాను అని చెప్పి ఉన్న 1 ఎకరం పొలము ఇల్లు మా అమ్మగారిని తీసుకుని వెళ్తానని చెప్పి ఇల్లు కట్టి మా అమ్మని అక్కడ పెడతానని చెప్పింది. ఇల్లు 10 లక్షల క్యాషు, ఈ ఇల్లు కట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, మాకు అప్పుల పాలై ఉన్నామమ్మ. అయినా సరే మా చెల్లెలకి కనుకరం లేదు, మా చెల్లెల పరిస్థితి ఇది. పోనీ మా అమ్మని చూసిందంటే మమ్మల్ని చూడకుండా మమ్మల్ని మళ్ళీ మా దగ్గరే తెచ్చి వదిలేసింది, ఇదమ్మా మా పరిస్థితి అని చెప్పారు. ఈ రోజులను బట్టి ఏంటి అంటే ఎవరు స్వార్థాలు వాళ్ళు ఆలోచిస్తున్నారే కానీ మనం నలుగురిలో మంచిగా ఉందాం, మన అన్నదమ్ములు కలిసి ఉందాం, అక్క చెల్లెళ్ళని కలిసి ఉంటే బాగుంటుంది, ఒకళ్ళకొకళ్ళు తోడు అని అనుకునే వాళ్ళు కరువైపోతున్నారు. అది అందరూ అర్థం చేసుకోవాలి. కనుక ఏదన్నా కష్టం వచ్చి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మీరందరూ కలిసి ఒక మాట మీద ఉండి ఏది ఉన్నా సరే నలుగురికి సమానమే అని కానీ ఏదున్నా సరే మా అమ్మా నాన్న తదనంతరమే అని అనుకోవాల్సిన పరిస్థితి ఒకవైపు నుంచి కొంతమంది విషయాల్లో జరుగుతుంది. అందుకని ఏదున్నా సరే ముందు కట్టిన తర్వాత ఇచ్చిన తర్వాత మాట్లాడుకోండి దగ్గరుండి, అంతేగాని ఈ రకంగా ఇబ్బందులు పడితే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇంకో సోదరు రాసింది, అమ్మా నువ్వు ఇంత ధైర్యం చేసి ఇంత వీడియో ఎలా పెడతావు, అసలు కోడళ్ళకి గ్రేట్ అని చూపించావు, నువ్వు అలా ఎలా చూపించగలుగుతావు, నువ్వు కొడుకులు గ్రేట్ అని చెప్తావు, ఆడపిల్లలు నాకు 2 ఆడపిల్లలు నన్ను బంగారంలాగా చూసుకుంటారు,
ఏంటి పని అని అడిగింది. ఏమండి మిమ్మల్నే కదండి, చాలామంది ఆడపిల్లల దగ్గర ఉంటే మనశ్శాంతి, ఆడపిల్లలు ఉంటే జీవితం బాగుంటాయి, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి చాలా మంచి రాజభోగాలు జరుగుతాయని కొన్ని కోట్ల వీడియోలాగా నేను కూడా కొన్ని వీడియోలు చేశాను. అందుకని అందరు ఆడపిల్లలు అలా ఉండరు, అందరు అమ్మలు రమాదేవి గారిలాగా ఇబ్బంది పడరు. ఇబ్బంది పడ్డా కూడా సర్దుకుంటున్నామమ్మా మేము. నాది సేమ్ రమాదేవి గారి పరిస్థితే, ఏం చేయాలో తెలియట్లేదమ్మా నేను, నా పరిస్థితి నాకు ఎలా ఇది చేయాలి, ఎలా నేను బయటికి వెళ్ళి స్టెప్ వేయాలి, నాకు వివరం చెప్పమ్మా అంటే, చూడండి ఎవరైనా కానీ కుటుంబంలో స్టెప్స్ వేయాలి అంటే ముందు ధైర్యం కావాలి, తర్వాత మీరు వెళ్ళే ప్లేస్లో మీరు ఉండగలగాలి, అవతల వాళ్ళతో మీరు చక్కగా కలిసిపోయే మెంటాలిటీ కూడా ఉండాలి. అంతేగాని ఒంటరి జీవితం గడపాలి, ఏదో వెళ్ళిపోవాలి అనుకుని మీరు వెళ్ళిపోతే అక్కడ ఇబ్బంది పడితే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే అది ఇంకా అవమానభారంగా ఉంటుంది. కనీసం 1-4 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి, ఓకేనా. ఇంకో మేడం అడిగారు, మేడం నాది సేమ్ పరిస్థితి, ఆశ్రమానికి వెళ్తే ఆశ్రమంలో డబ్బులు ఎంత కట్టాలి, ఆశ్రమానికి వెళ్తే ఆశ్రమంలో వాళ్ళు బాగా చూస్తారా, ఎక్కడుంది ఆశ్రమం రమాదేవి గారు ఉన్నది, ఎలాంటి ఆశ్రమాల్లో ఉంటే బాగుంటుంది అని అడిగారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఆశ్రమాలైనా ఏమైనా సరే మీకు దగ్గర ఊర్లు, మీ వాళ్ళకి కానీ మీ చుట్టాలకు కానీ మీ పిల్లలకు కానీ దగ్గర ఊళ్ళల్లో ఉన్న ఆశ్రమాలు అయితే బెస్ట్. బంధువుల్ని కానీ కొడుకుల్ని కానీ కూతుర్లు కానీ తీసుకొస్తేనే ఆశ్రమాల్లో చేర్పించుకుంటారు. ఏ ఆశ్రమాన్ని బట్టి ఆశ్రమంలో డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేని ఆశ్రమాలు ఉంటే ఒకలాగా ఉంటుంది, డబ్బులు ఉన్న ఆశ్రమాలు అయితే ఒకలాగా ఉంటుంది. దయచేసి చూసుకుంటే మంచిది. ఆ కామెంట్కి రిప్లై. ఇంకో ఆయన పెట్టారు మహానుభావుడు, అమ్మా రమాదేవి గారు లాంటి వాళ్ళు ఎవరన్నా కానీ పెళ్లి చేసుకోవాలంటే నా వయసు 60 సంవత్సరాలు, నన్ను పెళ్లి చేసుకోవచ్చు, నేను బాగా చూసుకుంటాను అని చెప్పి పెట్టారు ఒక ఆయన. అయ్యా మీకు చాలా పాదాభివందనాలు, కానీ దీని గురించి కూడా నేను ఎప్పటి నుంచి ఒక వీడియో చేయాలనుకున్నాను. ఒక ఆవిడ్ని కూడా చూసాను నేను ఈ మధ్యకాలంలో, మీరు అందరూ చూసుంటారు. 55, 58, 59, 60 కూడా వచ్చేసి ఉంటాయి ఆవిడకి. 60లో పిల్లలు సరిగ్గా పట్టించుకోవట్లేదని మ్యారేజ్ చేసుకున్నారు. దానికి అందరూ ఇష్టపడ్డారు. కింద కామెంట్లు చదువుతుంటాను, కామెంట్లు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది. అందుకే నేను చేసే వీడియో మంచా చెడా కాదు, నేను చేసిన తర్వాత వీడియో మీరు కామెంట్ రూపంలో చెప్తే జనానికి అది ఖచ్చితంగా చేరుతుంది. నేను వీడియో చేసిన దానికంటే మీరు కామెంట్ రూపంలో చెప్పేవే జనం చూసి ఇది ఇలా ఉండాలి మనం అలా ఉండాలని నేర్పించేదే కామెంట్స్ పెట్టేవాళ్ళు. అర్థం చేసుకోండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలా, ఎందుకంటే ఇష్టమైతే చేసుకుంటారు, లా తెలియదు. కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనుషులు మారటానికి కానీ తెలియనివి తెలుసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. అయితే ఆవిడ పెళ్లి చేసుకున్నారనమాట, రెండో పెళ్లి 60 ఏళ్ల వయసులో. ఆయన నన్ను బాగా చూసుకుంటారు, మా ఆయన చనిపోయిన తర్వాత నా కూతురు బాగా చూసుకోలేదు, ఆయన పిల్లలు నన్ను బాగా చూసుకుంటారు అని, ఆయనకి నేను తోడు నాకు ఆవిడ తోడని. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, అది తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఆ పని ఎవరు చేయమాకండి 60 ఏళ్ళు వచ్చిందట. దేవుడు ఒకసారి ముడేసి వదిలేసిన తర్వాత ఏదో గ్రహపాటు బాగుండక ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మగవాళ్ళ జీవితం అయితే ఆడది లేకపోతే వాళ్ళకి చాలా కష్టాలు చాలా బాధలు, ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు లేక ఒకళ్ళ మీద ఆధారపడతారు. కాబట్టి అది సపరేట్ వీడియో చేస్తాను. ఆధారపడతారు కాబట్టి పాపం వాళ్ళ విషయంలో ఇలాంటివి వాళ్ళు చేసినా తప్పులేదు. కానీ ఆడవాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి మళ్ళీ అలాంటి బురదలో మళ్ళీ దిగమాకండి. ఈ వయసులో అయినా కృష్ణారామ అనుకోవడం, ధ్యానం చేసుకోవడము, 10 మంది ఉపయోగపడే పని చేయటము, లేదంటే చక్కగా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేసి టూర్లు వెళ్ళటము, ఏదన్నా ఆశ్రమాలకు కానీ పెద్ద పెద్ద సంస్థలకు కానీ వెళ్ళి మీకు మంచి దాన్ని ఏమంటారు ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు కానీ, ఏదన్నా మంచి జనానికి మంచిది ఉపయోగపడుతుందని చేసేవాళ్ళు కానీ, సర్వీస్ చేసేవాళ్ళు ఉంటే ఈ జీవితాన్ని అలా ఉపయోగించుకుంటే స్వార్థం లేకుండా బాగుంటుందని నా ఉద్దేశం. మిమ్మల్ని ఆచరించమని చెప్పట్లా. మళ్ళీ అలాంటి రుచిలో మళ్ళీ పడి మళ్ళీ వాడిపోయిన తర్వాత మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ వాళ్ళ పిల్లలను చూసుకుని మళ్ళీ బాధ్యతలు లేకుండా మళ్ళీ గెంటేసుకుని లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళనే మెడబెట్టి బయటికి గెంటేశారు రెండో పెళ్లి చేసుకుంటే ఒప్పుకోకపోతే జనం. ఇలాంటి పనులు చేయకుండా రెండోసారి 60 ఏళ్ల వయసులో చక్కగా మీరంటూ
దేవుడి జ్వాలంలోనో లేకపోతే మీకు ఇష్టమైన దాంట్లోనో ఉంటే బాగుంటుందని చెప్తున్నాను, కానీ ఉండండి అని మాత్రం చెప్పట్లా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అయిపోయింది కదా. ఇంకో ఆయన పెట్టారు, అమ్మ నేను మా ఆవిడ ఖచ్చితంగా ఆశ్రమానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం, మా పిల్లలు ఉన్నారు, మమ్మల్ని బాగా చూసుకుంటారు, కానీ ఆశ్రమానికి వెళ్ళిపోవాలని మా ఆవిడని ప్రిపేర్ చేస్తున్నాను అన్నారు. చూడండి, చక్కగా ఇద్దరు ఉన్నప్పుడు లక్షణంగా మంచిగా ఇంట్లో కాలక్షేపం చేసుకుంటూ చక్కగా ఉండండి. మీ తదనంతరం ఎవరికన్నా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం ఎవరు చూడలేని పరిస్థితుల్లో ఆశ్రమాలకు వెళ్ళండి. ఆశ్రమం అనేది నేను ఎంకరేజ్ చేయను, ఇష్టం లేని పని. ఆశ్రమాలు అనేవి ఉండకూడదు. కొడుకులు కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు కూతుర్లు మనవాళ్ళు మనవరాళ్ళు అందరు కలిసి ఉంటేనే, జాయింట్ ఫ్యామిలీలు ఉంటేనే మనకి జీవితం తప్ప పిల్లల్ని వదిలేసి ఆశ్రమాల్లో బతకమని చెప్పే మనస్తత్వం అయితే నాది కాదు. తప్పుగా అర్థం చేసుకోమాకండి దయచేసి. ఈ వీడియోలు చేయటానికి కారణం ఏంటంటే, మన ముందు జరిగిన ఇన్సిడెంట్లు మనం గనక తెలియపరచకపోతే, జనానికి అవగాహన కల్పించకపోతే ఇబ్బంది కలిగి ఏం చేసుకోవాలో పెద్ద వయసులో అయోమయంగా ఫోన్ చేద్దామంటే చెవులు వినిపించిన పరిస్థితులు కొంతమంది, ఆ వయసులో కజిన్స్ కానీ, ఆ వయసులో సొంత అన్నదమ్ములు కానీ లేకుండా, ఆ వయసులో చెప్పుకోవడానికి ఒక మంచి తోడు లేకుండా ఉంటారు కాబట్టి, చాలా లోన్లీగా ఉంటారు కాబట్టి ఎట్లా ఉండాలనేది అర్థం కాకుండా వచ్చింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు రమాదేవి గారిలాగా ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు. మీరు గట్టిగా ధైర్యంగా ఉంటే ఏ స్టెప్ అయినా చక్కగా తీసుకోవచ్చు, ఎట్లాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. మీకంటూ మీ తదనంతరం పంచిచ్చేసినా మీకంటూ కొంత ఉంటే మీ తదనంతరం పోయిన తర్వాత తీసుకునేటట్టుగా ఏర్పాటు చేసుకోండి తప్ప అంతా ఇవ్వద్దని నా ఉద్దేశం. అందుకని కుటుంబం అంటే ఒకళ్ళతోనూ ఒక మనిషితోనూ అయిపోదండి, 10 మంది ఉంటేనే కుటుంబం. ఆడపిల్లల్ని ముఖ్యంగా నేనేమి వాళ్ళు తేడా అని చూపించడం కాదు. ఆడపిల్లలు ఏంటంటే ఆవిడకి జరిగిన నష్టం నా కళ్ళ ముందు నేను చూస్తుండగా ఆవిడ వెళ్ళి అలా ఆశ్రమంలో ఉండి ఆవిడ చెప్తుంటే ఆ స్టోరీ ఆ రోజు బాధ కలిగి మీ అందరికీ వీడియో చేశాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు రమాదేవి గారి విషయంలో అంత ఇదిగా రెస్పాన్స్ చూపించినందుకు, అంత ఇదిగా మీరు కామెంట్లు పెట్టి జనాన్ని మంచి పాజిటివ్ వైపు పోనిచ్చారే తప్ప ఎక్కడా మీలో నెగిటివ్గా కనిపించలేని కామెంట్స్ అండి. అవి చాలా ఆణిముత్యాలంటే కామెంట్స్. అవి ఎవరికైనా ఓపెన్ చేసి చదువుకుంటే తెలుసా, వీడియో ఎవడరా వెధవ ఇలా పెట్టాడు అని ఆ కామెంట్ చదువుకోగానే మిమ్మల్ని తిట్టుకునే విధంగా కాకుండా మీలాంటి వాళ్ళ వల్ల సమాజం ఎంత బాగుపడుతుందో తెలియపరిచే కామెంట్స్ అవి. కనుక మీ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ, గిరిజ గారు అంటే ఏదో టైంపాస్ కోసం వీడియోలు కాకుండా మనందరికీ ఉపయోగపడే వీడియోలు చేస్తానని మీరందరూ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఓకేనా, బాయ్ అండి.